గుప్తుల శాసనాల ప్రకారం ఆ చక్రవర్తులు సూర్యవంశ క్షత్రియులు. లక్ష్మణుడి వంశమైన ఈ లిచ్చవి వంశం గురించి మన పాఠ్యపుస్తకాల్లో ఇష్టం వచ్చినట్టు రాశారు. లిచ్చవి అనే పదం లక్ష్మణ అనే పదం నుంచి వచ్చిందన్న విషయాన్ని మాయం చేశారు. మన చరిత్ర పుస్తకాల్లో లిచ్చవీలు ఆటవికులని, ఆ తర్వాత రాజ్యాలు స్థాపించారని ఏదేదో రాశారు. కంటికి కనిపించే శాసనాలను కూడా సరిగ్గా పరిశోధన చేయకుండా లిచ్చవి వంశం గురించి చాలా చులకనగా మోడర్న్ హిస్టోరియన్స్ రాశారు. లిచ్చవి అతి పురాతన సూర్యవంశ క్షత్రియ వంశం. రామాయణ కాలం నుంచి హిమాలయ ప్రాంతాలను పాలిస్తూ ఆ తర్వాత లిచ్చవి వంశానికే చెందిన గుప్తులు భరతఖండంలో స్వర్ణయుగాన్ని చూపించారు. ఇక లిచ్చవి వంశం కాలక్రమేణా 9 వంశాలుగా విడిపోయింది. తరాలు కూడా తెగిపోయాయి, బంధుత్వాలు మారిపోయాయి, గోత్రాలు మారిపోయాయి. సనాతన ధర్మాన్ని పాటించే లిచ్చవీల మొదటి శాఖ మాత్రం తాము శ్రీరామ లక్ష్మణుల గోత్రమైన వశిష్ఠ గోత్రానికి చెందిన క్షత్రియులమని చాలా శాసనాల్లో చెప్పుకున్నారు. లిచ్చవి వంశంలో 9 క్షత్రియ శాఖలు ఇవే. మొదటిది లిచ్చవి, ఇదే ప్రథమ శాఖ. ఈ శాఖ రాజులే నేపాల్ని పాలించారు. ఈ శాఖకు చెందినవారే గుప్తరాజులు. వీరు వశిష్ఠ గోత్రీకులు. ఇక రెండో శాఖ పావనగర మల్ల క్షత్రియులు. వీరు ఇప్పటి ఉత్తరప్రదేశ్లో కొంత భాగాన్ని పరిపాలించారు. మూడో శాఖ లిచ్చవి శాక్య. 4వ శాఖ కుశీనార మల్ల క్షత్రియులు. ఈ 3, 4 శాఖల లిచ్చవీలు బౌద్ధాన్ని అనుసరించారు. 5వ శాఖ వైదేహ లిచ్చవి. వీరు విదేహరాజ్యం అంటే ఇప్పటి బీహార్, నేపాల్లో కొంత భాగాన్ని పరిపాలించారు. ఆనాడు జనకుడు పాలించిన ప్రాంతం ఇది. 6వ శాఖ తిరభుక్త. 7వ శాఖ వజ్జియ. ఈ వజ్జియ అనే మాట మన చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది. ఈ వజ్జియ లిచ్చవీల్లో ఒక చిన్న శాఖ. 8వ శాఖ కోలియా. 9వ శాఖ వైశాలి లిచ్చవి. ఈ 6, 7, 8, 9 శాఖలు చిన్న చిన్న శాఖలు. వీరిలో కొందరు జైనాన్ని ఆచరించారు. మొదటి శాఖ అయిన లిచ్చవి శాఖకు చెందిన వంశమే గుప్త వంశం. రామాయణ కాలం తర్వాత మహాభారత కాలంలోనూ ఆ తర్వాత వచ్చిన మగధ రాజవంశాల కాలంలో కూడా ఈ లిచ్చవీలు రాజ్యాలను కోల్పోయినా ఆ వంశం చిన్న చిన్న రాజ్యాలను పాలిస్తూ మనుగడ సాగించింది. 1713 BCE నుంచి గుప్తుల సామ్రాజ్యం వచ్చే వరకు అంటే 327 BCE వరకు నేపాల్ని లిచ్చవి వంశంలోని భూమివర్మ అనే చక్రవర్తి వంశీకులు పాలించారు. అదే సమయంలో లిచ్చవీల్లో ప్రథమ శాఖకు చెందిన సూర్యవంశ క్షత్రియులైన గుప్తులు నేపాల్ ప్రాంతంలోనే ఉన్న శ్రీపర్వతం అనే చోట చిన్న రాజ్యాన్ని పాలించేవారు. అందుకే వీరిని పర్వతీయులు అని మొదట్లో పిలిచేవారు. వీరు నేపాల్ రాజ్యాన్ని కాపాడే రక్షకులుగా ఉండేవారు.